ఇంకా ల్యాబ్ రిపోర్ట్ చేపిస్తే అందులో ట్రిబ్యూడిటీ ఉంటుంది, పిహెచ్ ఉంటుంది, ఆల్కలినిటీ ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, ఇంకా ముందుకు వస్తే మెగ్నీషియం, ఇంకా ఐరన్ ఒకటి ఉంటుంది, వీటి నైట్రేట్ ఉంటుంది, ఇంకా అదే వాటర్లో బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వీటన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. అంటే వీటన్నింటినీ కూడా క్లియర్ చేస్తేనే అప్పుడు మనం పర్ఫెక్ట్ వాటర్ అనేది బయటికి ఇవ్వగలుగుతున్నట్టు. అంతేనా? మరి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు శాండ్ వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది, ఒక శాండ్ ఫిల్టర్ వచ్చేసరికి ఇసుక కానీ, బురద కానీ, ఎర్రమట్టి కానీ ఇలాంటివి మాత్రమే క్లియర్ చేస్తుంది. అలాగే కార్బన్ వచ్చేసరికి స్మెల్ని రిమూవ్ చేస్తుంది. ఈ రెండింటి నుండి బయటికి ఇంకా అలా ముందుకు వచ్చేసరికి ఇక్కడ మైక్రాన్ ఫిల్టర్స్ వస్తాయి. మైక్రాన్ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మైక్రాన్స్ని మాత్రమే, అంటే ఇవి కూడా సేమ్ డస్ట్ని ఇలాంటిని మాత్రమే క్లియర్ చేస్తాయి. వీటి తర్వాత మెంబ్రెయిన్ ఉంది. మెంబ్రెయిన్ విషయంకి వచ్చేసరికి మొత్తం అన్నింటినీ 99% క్లియర్ చేసేస్తుంది. మొత్తం అన్నీ తీసేసినా సరే, అంటే ఈ నైట్రేట్ కానీ, ట్రిబ్యూడిటీ కానీ, లేదా కాల్షియం కానీ, ఇంకా మెగ్నీషియం కానీ, సున్నం లాంటిది ఇవన్నీ కూడా పౌడర్స్ కానీ ఇవన్నింటినీ కూడా ఇది క్లియర్ చేస్తుంది. కానీ ఇది వచ్చేసరికి బ్యాక్టీరియా, వైరస్లు ఇలాంటివి వచ్చేసరికి మరి ఉండిపోతున్నాయి కదా, మరి వాటిని కూడా క్లియర్ చేయాలి కదా. వాటిని క్లియర్ చేయడం కోసం ఏంటంటే మనం ఇక్కడ యూవీ ఇస్తున్నాం. యాక్చువల్లీ యూవీ వచ్చేసరికి ఇంక దీనికంటే పెద్ద యూవీ వేయించేసుకోవాలి, ఒరిజినల్ యూవీ వేయించేసుకోవాలి. చిన్నది ఇక్కడ మనం ఒక చిన్న యూవీని అయితే ఇస్తున్నాం. ఈ యూవీతో పాటు వీటితో పాటు కలర్ కానీ, లేదా ఇంకా ఏమన్నా స్మెల్ కానీ ఇలాంటివి పోవడం కోసం ఓజోనేటర్ అని ఒకటి ఉంటుంది. ఓజోనేటర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. కస్టమర్లందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే వీటితో పాటు ఆ ఓజోనేటర్ ఒకటి, యూవీ కూడా ఇంకొంచెం పెద్దది వేయించేసుకోండి. అలాగే వీటితో పాటు పిహెచ్ ఎన్హాన్సర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ఆర్ఓలో ప్రాసెస్ ఇదంతా ఇప్పుడు శాండ్, కార్బన్, మైక్రాన్స్, దాంతోపాటు మెంబ్రెయిన్ వీటన్నింటిలో ఫిల్టర్ అయిన తర్వాత వచ్చే వాటర్ అనేది ఉంది కదా, అది ఏమవుతుందంటే పిహెచ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. మనకు కావాల్సింది పిహెచ్ వచ్చేసరికి ఒక 7.52 దాటి ఉండాలి. అంటే 7 అంటే న్యూట్రల్ అని, ఎంత తటస్థం దాటి ఉండాలి. అలా దాటి ఉంటే అది హెల్త్కి మంచిది. మరి అలాంటి అంటే పిహెచ్ని కూడా మనం ఎడిషనల్ అంటే యాడ్ చేసి ఇచ్చుకోవాలంటే ఇలాంటి డోజింగ్ పంప్ ఒకటి పెట్టేసి పిహెచ్ కెమికల్స్ని కూడా, పిహెచ్ లిక్విడ్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కాస్త అమౌంట్ ఎక్కువ అవుతుంది. వీలైనంత వరకు వాటిని కూడా అంటే అమౌంట్ ఖర్చు అయినా పర్లేదు, ఆ విధంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా వీటితో పాటు మన దగ్గర ఏంటంటే అంటే ఇప్పుడు ఈ విధంగా ఇలా వెళ్తున్న వాటర్ అయితే టీడీఎస్ కూడా కంప్లీట్గా తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే మొత్తం కంప్లీట్గా ఒక 50 లోపు ఉంటుంది. దాన్ని కూడా మనం పెంచుకోవాలి. టీడీఎస్ అడ్జస్ట్మెంట్ అని పెట్టి ఈ డైరెక్ట్గా ఇక్కడ మైక్రాన్ ఫిల్టర్స్ అవుట్లెట్ నుండి వచ్చే వాటర్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఎస్ఎస్ ట్యాంకులు అంటే 50 నుండి 150 తాగండి అని గూగుల్ చెప్తుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 4ని యాడ్ చేసుకుంటే ఇంకాస్త అమౌంట్ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే అవి కూడా పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ వాటర్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది ప్లాంట్స్ కానీ ఎవరికైనా కావాలన్నా సరే డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ప్లాంట్స్ అయితే మేము హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వాజెలిస్.